உன்னை அழைக்கிற திருச்சபையை புறப்படு. உன்னத தேவன் உன்னை அழைக்கிற திருச்சபையை புறப்படு. சகல சாதி ஜனங்களே, சகல மொழி கோத்திரங்களே, எல்லா இன தேசத்தவரே, வல்லவன செய்தி கேளுங்கள், வல்லவன செய்தி கேளுங்கள். உன்னத தேவன் உன்னை அழைக்கிற திருச்சபையை புறப்படு. உன்னத தேவன் உன்னை அழைக்கிற திருச்சபையை புறப்படு. அறுவடை மிகுதி ஆட்களோ கொஞ்சம் என்றே உரைத்தாரே. அறுவடை மிகுதி ஆட்களோ கொஞ்சம் என்றே உரைத்தாரே. எழும்பிடுவீர் வாலிபரே, கிளம்பிடுவீர் களம் நோக்கி, சென்றிடுவீர் சேனை வீரரே, திரும்பிடுவீர் அரிக்கட்டோடே, திரும்பிடுவீர் அரிக்கட்டோடே. உன்னத தேவன் உன்னை அழைக்கிற திருச்சபையை புறப்படு. உன்னத தேவன் உன்னை அழைக்கிற திருச்சபையை புறப்படு. இயேசுவின் மந்தையில் மக்களின் கூட்டம் வந்தடைகின்றனரே. இயேசுவின் மந்தையில் மக்களின் கூட்டம் வந்தடைகின்றனரே. வாசல்கள் நடைபடுமே, ராகாலம் வந்திடுமே. நம் இந்திய எல்லை எங்கிலும் நாட்டிடுவே திருச்சபையை, நாட்டிடுவே திருச்சபையை. உன்னத தேவன் உன்னை அழைக்கிற திருச்சபையை புறப்படு. உன்னத தேவன் உன்னை அழைக்கிற திருச்சபையை புறப்படு. சகல ஜாதி ஜனங்களே, சகல மொழி கோத்திரங்களே, எல்லா தேசத்தவரே, வல்லவன செய்தி கேளுங்கள், வல்லவன செய்தி கேளுங்கள். உன்னத தேவன் உன்னை அழைக்கிற திருச்சபையை புறப்படு. ఉన్నత దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుని యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ కూడా వందనాలు. దేవుడి యొక్క 2026వ సంవత్సరం 5 మాసములు సంపూర్ణముగా కాచి కాపాడి ఈ 6వ నెల జూన్ మాసములో దేవుడు మనందరినీ కూడా మరి అద్భుత రీతిగా తన కృపలో తన ప్రేమ చేత నడిపించినటువంటి దేవునికి మరి స్తుతులు స్తోత్రములు కలుగును గాక. ఈ జూన్ మాసం 1వ తారీఖు దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క నామమును ఇంతవరకు కూడా మహిమపరచుకోవడానికి 10 నిమిషాలు మన వాగ్దాన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన ఈ సమయమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము ఈ మాసము కొరకైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 9వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. దేవుడు ఇక్కడ మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి వాక్యం. దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చూసినట్లయితే నీ దేవుడైన యెహోవా నీకు మేలగునట్లుగా నిన్ను వర్ధిల్లు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. మనల్ని వర్ధిల్లింపజేసేటువంటి దేవుడు. మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత కృపగలిగిన ఆ దేవుడు అని మనం చూసుకున్నట్లయితే మనకు మేలు కలుగజేసి మనకు కలిగిన వాటన్నిటిలో కూడా దేవుడు వర్ధిల్లింపజేసే దేవుడు. ఆయన వర్ధిల్లింపజేస్తే 100 రెట్లుగా దేవుడు తన బిడలను తన యొక్క మరి యందు భయభక్తులు కలిగినటువంటి వారిని మరి విస్తరింప చేసేటువంటి దేవుడుగా మరి ఉంటూ ఉన్నాడు. ఈ వర్ధిల్లుట
అనేటువంటిది మరి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు ఒక నిబంధనతో ఇక కార్యము దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవునికి లోబడి, దేవునికి భయపడి, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క శాసనం, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మరి ఆ యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిపూర్ణముగా వాటిని గైకొనొచ్చు లోబడి మరి దేవునికి ప్రియమైన రీతిగా జీవించేటువంటి వారిని దేవుడు ఎంతగానో వర్ధిల్లింప చేసేటువంటి దేవుడు ఉంటున్నాడు అని చెప్పి మోషే ఇశ్రాయేలు ప్రజలకి మరి తెలియచేస్తున్నటువంటి ఈ మాటల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశములు అడుగుపెట్టబోతూ ఉన్నారు. మీరు కనాను దేశములు అడుగుపెట్టిన తర్వాత ఆ దేశములో మీరు ఏ రీతిగా మీరు వర్ధిల్లాలి, ఏ రీతిగా మీరు అనేక రెట్లు మరి దేవుని ఆశీర్వాదం కలిగి ఉండాలి అనేటువంటి ఈ యొక్క మాటను మరి ఆయన వివరిస్తూ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మోషే యొర్దాను నది దాటి కనాను దేశంలో అడుగు పెట్టేదానికి దేవుడు సెలవివ్వలేదు. కాబట్టి ఆ యొక్క అడుగు పెట్టలేనటువంటి కనాను దేశం ఈరోజు మనము కూడా 5 మాసములు దాటి ఈ యొక్క జూన్ మాసములో అడుగుపెట్టినటువంటి మనం ఈ జూన్ నెల 30 రోజులు కూడా రాబోయేటువంటి ఈ నెలలో మరి మనకు ఏమి అవసరత, ఏమి కావాలో, ఏమై ఉన్నదో మనకు తెలియదు. రేపేమి సంభవిస్తుందో, రానటువంటి దినాలు, రానటువంటి వారాల్లో మనకి ఏ రీతిగా మరి ఎదురయ్యేటువంటి కార్యాలు ఉంటాయో మనకు తెలియవు. కాబట్టి అయితే ఈ మాసం అంతట్లో కూడా, మన జీవితకాలం అంతట్లో కూడా మనకు మేలు కలిగి మన అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి, వర్ధిల్లింప చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అలా మనం వర్ధిల్లాలి అనుకున్నప్పుడు దేవుడు వర్ధిల్ల చేసినటువంటి కొందరు భక్తుల యొక్క మరి సాక్ష్యముగా వారి జీవితాల్ని మనం ధ్యానించుకున్నప్పుడు ఆ రీతిగా మనము కూడా మనం దేవుని యొక్క సన్నిధిలో నడుచుకున్నప్పుడు దేవుడు వారిని ఏ రీతిగా వర్ధిల్లింపజేశాడో మన దేవుడు మనలో కూడా వర్ధిల్లింప చేసేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మనం చూసుకున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథములో 2వ అధ్యాయమందు మనం చూసుకున్నట్లయితే చక్కని దైవ వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ఈ 26వ వచనములో మరి బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని రాయబడింది. అదే 18వ వచనములో బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను అని రాయబడింది. అంటే దేవునికి ఎవరైతే పరిచర్య మరి చేయుచు ఉన్నారో దేవుడు వారిని ఘనముగా వర్ధిల్లింప చేసేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. సమూయేలు చిన్న బిడ్డగా ఉన్నప్పుడే వారి తల్లి దేవుని యొక్క సన్నిధిలో తీసుకొని వచ్చి సమర్పించి వెళ్ళినటువంటిది అన్న. ఆ బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో ఎపోదు ధరించబడినటువంటి బిడ్డగా, ఎపోదు అనేటువంటిది యాజకులుగా, యాజక సంతతిలో ఎవరైతే వారి బిడ్డలు ఉన్నారో వారు మాత్రమే ధరించుకునేటువంటి ఒక వస్త్రం ఎపోదు. అలాంటిది చిన్న బాలుడైనటువంటి సమూయేలు కూడా ధరించుకొని దైవ సన్నిధిలో ఆ యొక్క యాజకుని యొక్క మరి సమూహముతో కలిసి దేవుని పరిచర్య చిన్న బిడ్డ మొదలుకొని అతడు చేస్తూ వచ్చాడు. కాబట్టి రాయబడిన బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను రాయబడింది. అంటే దేవుని యొక్క సన్నిధిలో మన దేవునికి ఎంతవరకు భయభక్తులు కలిగి నమ్మకముగా మన పరిచర్య చేయించు ఉన్నామో, దేవుని కార్యములు సేవ చేయించు ఉన్నామో అటువంటి వారిని దేవుడు ఎంతగానో వర్ధిల్లింపజేసేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. సమూయేలు ఆ రీతిగా అతడు వర్ధిల్లింపబడ్డాడని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది భక్తులను కూడా మనం చూడవచ్చు దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క సన్నిధిలో, ఆయన పరిచర్యలో. కాబట్టి ఈరోజు అనేక మంది మన దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ అంటే ఏదో మనం వెళ్ళి సువార్త ప్రకటించడము, లేకపోతే అనేక బయటికి వెళ్ళేటువంటి ఆ దేవుని సేవ సంబంధించిన కార్యాలు చేసుకుని రావడం అనేది కాదు. కానీ ఉన్నటువంటి స్థలాల్లో, ఉన్నటువంటి ప్రాంతంలోనే మనం నిలవబడి దేవునికి నమ్మకముగా ఆయనకి ఏదో ఒక చిన్న పరిచర్య, సేవను మనం చేస్తూ వస్తున్నట్లయితే నిశ్చయముగా దేవుడు మనల్ని వర్ధిల్లింప చేసేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన దయలు, మనుషుల దయలు మనం వర్ధిల్లింపబడేటువంటి వారు. ఈ లోకంలో మనుషుల దయ కూడా అవసరం. యేసుప్రభువు వారు కూడా బాలుడుగా ఉన్నప్పుడు ఆయన జ్ఞానమందును, వయస్సునందును, మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్లునని చెప్పి లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి సమూయేలు ఏ రీతిగా దైవ కార్యములు, దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క సన్నిధిలో అతడు వర్ధిల్లుతూ వచ్చాడో, మనము కూడా దేవుని యొక్క సేవ పరిచర్యలో మనపూర్వకముగాను ఇష్టము కాను. అందుకే కీర్తనాకారుడు దావీదు అంటాడు, యెహోవా యందు భయభక్తులుగినటువంటి అహరోను వంశస్థులారా అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే అహరోనుని దేవుడు పిలిచాడు తన సేవ చేయడానికి, తన సన్నిధిలో నిలవబడేటువంటి ఆ భాగ్యమును దేవుడు అహరోనుని ఏర్పరచుకున్నాడు. అహరోను సంతతిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ ఘనమైనటువంటి పరిచర్యకు దేవుడు పిలిస్తేనే తప్ప ఆ సేవను ఎవరు కూడా మరి చేయలేనటువంటి పరిస్థితి. అలాంటి కార్యములో బాలుడైనటువంటి సమూయేలును దేవుడు ఏర్పరచుకోలేదు. అయితే వారి తల్లి సమూయేలుని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించుకుంది. ఆ బాలుడు కూడా చిన్నప్పటి నుండి ఇష్టపూర్వకంగా దేవుని యొక్క సేవలో ఎదుగుతున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అహరోను వంశస్థుల్ని దేవుడు తెలుసుకొని వారిని ఏ రీతిగా దేవుడు హెచ్చించాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు, ఆ రీతిగానే మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ఆత్మీయంగా మనకు అనేకమైన కార్యాలు వర్ధిల్లడానికి దేవుని పరిచర్యలో మన నమ్మకముగాను యథార్థముగాను ఆయన సేవను చేస్తూ వస్తే నిశ్చయముగా దేవుడు మనల్ని వర్ధిల్లింప చేసేటువంటి దేవుడుగా మరి ఆయన ఉంటూ ఉన్నాడు. అలాగే దేవుడు రెండవదిగా మనం చూసుకున్నట్లయితే దినవృత్తాంతములు 2వ గ్రంథములో 26వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే ఉజ్జియా అనేటువంటి ఒక రాజును గురించి మనం చూస్తూ ఉన్నాం. 2 దినవృత్తాంతాలు గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు అంటే ఈ యొక్క ఉజ్జియా అనేటువంటి రాజు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇతడు దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన ప్రవక్త అయినటువంటి జకరియా దినములలో ఆ ఉజ్జియా దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. అంటే ఈ ఉజ్జియా దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి జకరియా అడుగు నడిపించేటువంటి అడుగు జాడలలో దేవుని యొక్క మార్గములో నడిచాడు, దేవుని ఆశ్రయించాడు. ఎంతవరకు అతడు దేవుని ఆశ్రయించాడో ఆశ్రయించినంత కాలం దేవుడు ఉజ్జియా రాజుని తన రాజ్యములో అత్యధికముగా వర్ధిల్ల చేశాడు అని దేవునికి వాక్యం సెలవిస్తోంది. అలాగే కింద మనం చెప్పుకుంటూ పోతే 7వ వచనంలో చివరిలో దేవుడు అతనికి సహాయం చేసెను అని చెప్పి రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, 8వ వచనం రాయబడింది, అతడు అధికముగా బలాభివృద్ధి నొందిన గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటిను వ్యాపించిన రాయబడి. అతని యొక్క కీర్తి ఆశ్చర్యరీతిగా అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు. అతని యొక్క కీర్తి ఆ యొక్క యెరూషలేము మొదలుకొని ఐగుప్తు దేశము వరకు కూడా అతని కీర్తి వ్యాపించింది అని చెప్పి రాయబడి ఉంది. 15వ వచనములో మనం చూస్తే అక్కడ దేవునికి వాక్యములు అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయం కలిగెను, అతని కీర్తి దూరముగా వ్యాపించెను అని రాయబడి ఉంది. అతని కీర్తి దూరముగా అనేక కిలోమీటర్ల కొద్దీ అతని కీర్తి వ్యాపింపబడింది. అతడు స్థిరపడే వరకు ఆశ్చర్యకరమైన సహాయం. ఎందుకంటే మనల్ని నడిపించేటువంటి దేవుడు, నీ దేవుడైన యెహోవా నీకు మేలగునట్లుగా నేను వర్ధిల్లింపజేసే దేవుడు. మనల్ని నడిపించే దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఆశ్చర్యకరుడు. మన దేవుడు ఆశ్చర్యకరుడు. కాబట్టి ఆయన క్రియలు, ఆయన కార్యములు కూడా ఆశ్చర్యముగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాక్యములు ఆయన ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ఈ ఉజ్జియా రాజుకి ఇచ్చాడు. ఉజ్జియా యొక్క కీర్తి మరి దూరం వరకు కూడా వ్యాపించింది, ఐగుప్తు సరిహద్దుల వరకు వ్యాపించింది. అంతకంతకు అతనికి ఆశ్చర్యమైన సహాయం వస్తూ ఉంది. దేవుని తోడు అతనికి ఉంది. కాబట్టి దేవుని ఆశ్రయించినంత కాలం అతడు అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా అంతకంతకు వర్ధిల్లుతూ అతని రాజ్యము గొప్ప విశిష్టత కలిగినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉజ్జియా రాజు మరి అనేక వ్యవసాయం మీద ఆపేక్ష కలిగినటువంటి వాడుగాను అనేక పర్వతాల్లో కొండల్లోనూ వ్యవసాయం చేసి మరి అనేక రకాలుగా అతడు అభివృద్ధి పొందినట్టుగాను వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారు యెహోవాని ఎవరైతే తమ జీవిత కాలం అంతా కూడా ఏ క్షణము కూడా విడిచిపెట్టకుండా దేవుని ఆశ్రయిస్తూ వస్తున్నట్లయితే దేవుని ఆశ్రయించేవారు అద్భుత రీతిగా వారు వర్ధిల్లింపబడతారు. దేవుని చేత వారు వర్ధిల్లుతారు.
దేవుని చేత ఉన్నతమైన స్థితిలోనికి వారు వర్ధిల్లింపబడతారని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన దేవుని పరిచర్య, దేవుని సేవ మనం చేస్తూ వస్తే దేవుడు మనల్ని వర్ధిల్లింప చేసేటువంటి దేవుడు. అలాగే దేవునిని మనం ఆశ్రయిస్తూ వస్తే అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా, మరి లాభమున్నా నష్టమున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వెనకడుగు వేయకుండా, మనకు ఎన్ని శత్రువులు, పోరాటం, సమస్యలు ఉన్నా కానీ దేవునిని మనం ఆశ్రయిస్తూ వస్తే ఆ దేవుని ఆశ్రయించినటువంటి వారిని దేవుడు ఎంతగానో దేవుడు వర్ధిల్లింప చేసేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ మాసములో దేవుని ఆశ్రయించుట విడిచిపెట్టకుండా ప్రతి విషయంలో కూడా మనం దేవుని ఆశ్రయించాలి. ఈరోజు చాలా మంది చిటికి మాటికి ఏదో ఒకటి మరి ఫోన్ తీసుకొని మరి ఎవరికో ఒకరు ఫోన్ చేయడమో, లేకపోతే ఏదో ఒకటి కదండి, ప్రతిదానికి కోప్పడడం, చిటికి మాటికి మరి చాలా మంది ఏదో ఒక కార్యం. కానీ మనం కూడా ప్రతి చిటికి మాటికి దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయిస్తే దేవుడు నిశ్చయముగా మనల్ని వర్ధిల్లింప చేసేటువంటి దేవుడుగా మన దేవుడు ఉంటూ ఉన్నాడు. అలాగే మూడవదిగా ఒక భక్తుని మనం చూసుకున్నట్లయితే మనకు హిజ్కియా మహారాజుల గురించి మనం చూస్తూ ఉన్నాం. అదే దినవృత్తాంతములు చూసుకున్నట్లయితే 2వ గ్రంథములో 31వ అధ్యాయం 20-21 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 2వ గ్రంథము 31వ అధ్యాయం 20-21 వచనాలు. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచూ వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను అని వాక్యం చూస్తూ, తన దేవుడైనటువంటి యెహోవా దృష్టికి హిజ్కియా మహారాజు అనుకూలముగా నడుచుకున్నాడు, యథార్థంగా నడుచుకున్నాడు, నమ్మకముగా దేవుని పని, దేవుని కార్యములు చేస్తూ వచ్చాడు. కానీ తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్రం బోధించటములో, ధర్మశాస్త్రాన్ని నేర్పించటములో, ధర్మశాస్త్రం ప్రకారం జీవించటములో, అన్నిటిలో కూడా తాను ధర్మశాస్త్రానుసారముగా ప్రారంభించిన పని ఏదైతుందో వాటన్నింటికి కూడా మరి మనపూర్వకముగా, హృదయపూర్వకముగా వాటిని జరిగించాడు. కాబట్టి దేవుడు అతన్ని, హిజ్కియా మహారాజుని తన కూడా చుట్టుపక్కల దూర ప్రాంతాల వరకు కూడా అతడు వర్ధిల్లింపబడ్డాడు. అతని కీర్తి మరి దూర దేశాలకు కూడా వ్యాపించిందని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే హిజ్కియా మహారాజు వాక్యములు చూస్తే అతనికి ముందే కానీ అతని తర్వాతే కానీ ఇలాంటి హిజ్కియా లాంటి వారు లేరు అని కూడా వాక్యం మనకు చెప్పబడుతూ ఉంది. ఎందుకంటే అంత గొప్పగా హిజ్కియా రాజు దేవుని యొక్క సేవ చేసుకుంటూ వచ్చాడు. దేవుడు అతన్ని అద్భుత రీతిగా, ఎందుకంటే వాక్యానుసారంగా, ధర్మశాస్త్రానుసారముగా ఆ యొక్క వాక్యానుసారంగానే జరిగించాడు. ప్రతిదీ ప్రారంభించింది ముగించేవాడు, దాన్ని నిలబెట్టేవాడు కాదు. అది కూడా మనపూర్వకముగా, హృదయపూర్వకముగా అతను చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు అతన్ని వర్ధిల్లింప చేశాడు. మనము కూడా యెహోవాని, మన దేవుని మనము కూడా మన హృదయపూర్వకముగా అనుసరించేటప్పుడు, ఆయన వెంబడించేటప్పుడు ప్రతి విషయంలో కూడా అది హృదయపూర్వకంగా చేయాలి, మనపూర్వకంగా చేయాలి, ఇష్టపూర్వకంగా మన దేవునికి చేయాలి, భక్తిపూర్వకంగా మనం చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం చేసినట్లయితే హిజ్కియాని దేవుడు ఎంతగా వర్ధిల్లింపజేశాడో అంతగా దేవుడు కూడా మనల్ని వర్ధిల్లింప చేసేటువంటి దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే దినవృత్తాంతాలు 2వ గ్రంథములో 32వ అధ్యాయం 23లో మనం చూసుకుంటే, అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడాయను అని చెప్పి ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నాం. సకల జనుల దృష్టికి ఘనత నొందిన వాడుగా ఈ హిజ్కియా మహారాజు ఉన్నాడు అని చెప్పి వాక్యములో మనం చూస్తున్నాం. అంతగా దేవుడు తనని హెచ్చించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు హిజ్కియాకి ఏం పని ఇచ్చాడో ఆ పని తన మనపూర్వకంగా అనుసరించేసేవాడు. కాబట్టి అతడు జనుల దృష్టికి గొప్పవాడుగా ఉన్నాడు. అనేక మరి ప్రజల ఎదుట కొనియాడబడినటువంటి వాడుగా, చుట్టుప్రక్కల ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే, రాజ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హిజ్కియాను గురించి విని భయపడేవారు గాను, అతనితో యుద్ధము చేయడానికి
ముందుకు రాకుండాను, ఎందుకంటే దేవుడు అతనికి అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉన్నాడు. అష్షూరు రాజు యుద్ధం చేయడానికి అతని మీదకి వచ్చాడు. అయితే వారందరూ కూడా ఓడిపోయారు. ఆ యొక్క హిజ్కియా యుద్ధము చేయకుండానే గెలిచిన వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క హిజ్కియా అంతకంతకు వర్ధిల్లినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనం దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క జూన్ మాసములో మనం కూడా పరిశుద్ధ గ్రంథములో అనేక మంది దేవుని దృష్టికి భయభక్తులు కలిగి దేవునికి పరిపూర్ణమైన మనసుతో సేవ చేసి, దేవునికి పరిపూర్ణమైనటువంటి మనసుతో ఆశ్రయించి, దేవునికి పరిపూర్ణమైన మనసుతో వారిని వెంబడించి దేవుని అనుసరించి వారు జరిగించినటువంటి నీతి కార్యములను బట్టి దేవుడు వారిని ఎంతగానో వర్ధిల్లింపజేశాడు. ఆ రీతిగానే మనము కూడా రానటువంటి దినాలలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యం గైకొని ఆ వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ జీవిస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని కూడా అంతకంతకు వర్ధిల్లింపచేసేటువంటి దేవుడు. ఇసాకు ఆ దేశం అందున్న వాడే విత్తనము వేసి నూరంతల ఫలము పొందెను అని వాక్యం సెలవిస్తుంది. అలాగే అంత మాత్రమే కాదు, ఆ యొక్క ఇసాకును గురించి ఆ యొక్క ఆదికాండం 26వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క 13వ వచనంలో అతడు మిక్కిలి గొప్ప వాడు అగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఇతరులు చూసి ఈ యొక్క ఇసాకును చూసి అసూయపడే రీతిగా ఈ యొక్క ఇసాకు నూరంతల ఆశీర్వాదం అంతకంతకు క్రమముగా అభివృద్ధి పొందుచు వర్ధిల్లుచు అతడు గొర్రెల ఆస్తి గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగి గొప్పవాడుగా కనబడ్డాడని, ఆ యొక్క ఏ దేశములు ఫిలిష్తీయ దేశములో ఇసాకు నివసిస్తున్నాడో ఆ ఫిలిష్తీయ దేశానికి చెందినటువంటి రాజే అతని గురించి అసూయపడ్డాడు. ఇతడు మనకంటే ఎక్కువగా వర్ధిల్లుతున్నాడే, మనకంటే గొప్పవాడవుతున్నాడని ఈర్షపడేటట్టుగా దేవుడు ఇసాకుని అంతకంతకు దేవుడు అతన్ని వర్ధిల్లింపజేశాడు, అభివృద్ధి పరిచాడు. కాబట్టి మనలో కూడా దేవుడు ఇతరులు చూసి ఈర్షపడే రీతిగా మనల్ని కూడా దేవుడు మనల్ని హెచ్చించేవాడు, వర్ధిల్లింపజేసే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు. అయితే మనం దేవుని యొక్క సన్నిధిలో సమూయేలు ఏ రీతిగా అయితే చిన్న వయసులో నుండి పరిచర్య చేస్తూ నమ్మకముగా ఉన్నాడు, అలాగే యెహోవాకు మనము కూడా దేవునికి మన పరిచర్య అనేటువంటి విషయంలో నమ్మకముగాను ఉచియా ఆశ్చర్యమైనటువంటి దేవుని యొక్క సహాయము కలిగి అంతకంతకు వర్ధిల్ల రీతిగా, ఎందుకంటే ఉజియా రాజు తన జీవిత కాలం అంతట్లో కూడా యెహోవాని ఆశ్రయించినట్టుగా వాక్యం చూస్తున్నాం. మనము కూడా మనకి ఏ పరిస్థితుల్లో కూడా దేవుని ఆశ్రయించే వారముగా ఉండాలి. హిజ్కియా మహారాజు కూడా అంతకంతకు వర్ధిల్లాడు. కారణం తను మనపూర్వకముగా హృదయపూర్వకముగా దేవుని ధర్మశాస్త్ర వాక్యానుసారంగా చేస్తూ నడుచుకుంటూ దేవుని అనుసరించాడు, అతడు వర్ధిల్లాడు. ఆ రీతిగానే మనము కూడా ముందుకు సాగుతున్నట్లయితే నిశ్చయముగా జూన్ మాసంలో మనల్ని దేవుడు గొప్పగా నూరంతులుగా వర్ధిల్లింపచేసి నడిపించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు ఈ యొక్క వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కృపామయుడ జీవముల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నైనా. ఇదిగో దేవా, ఈ యొక్క జూన్ మాసం 1వ తారీఖును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఇదిగో ఈ యొక్క వాగ్దానం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నీ దేవుడైన యెహోవా నీకు మేలు కలుగునట్టు నేను వర్ధిల్ల చేయని నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మాకును ఈ యొక్క జూన్ మాసంలో ఇచ్చినందుకు కొరకు మీ స్తోత్రాలు దేవా. ఇదిగో సమూయేలు మీ సన్నిధిలో ప్రభునైన పరిచర్యలో అతడు చేస్తూ వచ్చిన దాన్ని బట్టి ఎంతకంతకు వర్ధిల్లాడు. ఉజియా రాజు మిమ్మల్ని ఆశ్రయించినంత కాలం అతనికి ఆశ్చర్యమైన సహాయం ప్రభా మీ ద్వారా ప్రభా మరి కలుగుతూ అతడు వర్ధిల్లని రాయబడి, అలాగే ఉజియా మహారాజు కూడా మీరు ఇచ్చిన ధర్మశాస్త్ర వాక్యానుసారంగా ప్రతి పని కూడా ప్రభైన హృదయపూర్వకంగా జరిగించచ్చు అంతకంతకు వర్ధిల్లని వాక్యమును చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే మేము ప్రభా మీ వాక్యానుసారంగా ఈ జూన్ మాసం అంతట్లో నడుచుకుంటూ జీవించు మేము మీ సన్నిధిలో ఆ రీతిగానే వర్ధిల్లింపబడినటువంటి విశ్వాసులముగా బిడ్డలముగా నిలిచినడానికి మీ యొక్క సహాయం దయచేయండి. ఆత్మ కృప మాకు దయచేయమని ప్రభా. ఇదిగో ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, ఆయన నడిపింపు కాపుదల ఈ జూన్ మాసం అంతట్లో దేవుడు తోడు నడిపించును గాక. ఆమేన్.
అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.